హాయ్ గైస్, వెల్కమ్ టు అజయ్ టీవీ. సో ఇప్పుడే తమ్ముడు ఒక బ్యాంగర్ అనే ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మేబీ టీజర్ అనుకుంటాను. సో చూడడం అయితే జరిగింది. దాదాపు 3 times చూసాను నేను టీజర్ని. సో చాలా యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. టీజర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. కింద కామెంట్స్ కూడా చూశాను. చాలామంది ఎక్సలెంట్ ఉంది, అద్దరిపోయింది, నితిన్ అన్నకు హిట్ వచ్చింది, అంటే చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉందని అనిపించారు. బట్ మేబీ ఇది యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళకి నచ్చుద్దేమో. సో నాకైతే యావరేజ్గానే అనిపించింది. దానికి గల కారణం ఏంటంటే, సో నేను బేసిక్గా ఎంటర్టైన్మెంట్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటా మూవీస్ నుంచి. బట్ దాంట్లో ఎంటర్టైన్మెంట్ అని తక్కువ ఉన్నట్టుంది. లవ్ పోర్షన్ కూడా ఉన్నట్టుంది. ఒక లవ్ సీన్ కూడా టీజర్లో అయితే లేదు. సో నితిన్ ఒక డైలాగ్ చెప్తాడు, మాట ఇచ్చి చనిపోతే, మాట నిలబెట్టుకొని చనిపోతే బ్రతికున్నట్టే, మాట తప్పి బ్రతికున్న చనిపోయినట్టే అని. సో మేబీ ఒక విలేజ్కి వాళ్ళ అక్క లయ ఒక మాట ఇస్తుంది. సో ఆ మాట నిలబెట్టడానికి నితిన్ వస్తాడు. సో ఇక్కడ 2 యాంగిల్లో చూపించారు. ఒకటి ఏంటంటే లాస్ట్లో మీ అక్క నీతో మాట్లాడదని అన్నారు. దానికి కారణం ఏంటంటే నితిన్కి వాళ్ళ అక్కకి ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉండుండొచ్చు. సో అది రిజాల్వ్ చేయడానికి నితిన్ వచ్చి ఉంటాడేమో. ఇంకొకటి ఏంటంటే, మనిషి చనిపోయినా కూడా అన్నారంటే మేబీ వాళ్ళ అక్క చనిపోతుందేమో. ఇది అయితే నాకు అర్థం కాలేదు. సో మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇకపోతే షార్ట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. లైటింగ్ కొంచెం డిమ్గా ఉంది. మ్యూజిక్ చాలా కొంచెం ఎక్కువ సౌండింగ్గా ఉంది. మేబీ యాక్షన్ మూవీ కాబట్టి ఆ మాత్రం సౌండింగ్ ఉండాలేమో. సో ఓవరాల్గా నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించేటువంటి అంశాలు అయితే కనిపించలేదు. బట్ ఓవరాల్గా బాగానే ఉందని అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ కామెడీ మరియు లవ్ అనేది మినిమం కూడా లేదు. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకేమో వాళ్ళ కప్ ఆఫ్ టీ అయితే కాదని నాకు అనిపిస్తుంది. ఎవరికైతే యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ నచ్చే వాళ్ళకు ఉంటుందో, సస్పెన్స్ థ్రిల్లర్స్ లాంటివి ఉంటాయి కదా జోనర్స్, అలాంటి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు. సో ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.